మారోజు వీరన్న హత్య గావించబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. రెండోది, గద్దర్ పైన కాల్పులు జరిగినాయి కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. బెల్లి లలిత 17 ముక్కలుగా నరకబడ్డది కేసీఆర్ మంత్రిగా ఉన్నప్పుడే. కోనపురి రాములు, కోనపురి సాంబశివుడు కేసీఆర్ వర్గంలో ఉన్నప్పుడే హత్యలకు గురైనారు. వీళ్ళు ఈ కుటుంబము ఈ కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత నక్సలైట్ ఎజెండానే నా ఎజెండా అని చెప్పినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి అయినటువంటి నెల 2 నెలలకే వరంగల్ ఏటూరు నాగారం అడవుల్లో అభయ్ అనేటువంటి అబ్బాయిని ఎన్కౌంటర్ చేసి చంపేశాడు. ఈ కుటుంబం నరహంతక కుటుంబం అయినటువంటి కేసీఆర్ కుటుంబానికి మేము అండగా నిలబడతామని చెప్పి మారోజు వీరన్న అనుచరులుగా చెప్పుకునేటువంటి వాళ్ళు పోతే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అని నిజంగా వాళ్ళు అన్నారో లేదో మనకు తెలియదు. నేను కూడా పత్రికలు చూసా, ఫోటోస్ కూడా. ఏ వర్గాల మీద ఆయన పోరాటం చేసిండు? అగ్రకుల ఆధిపత్యానికి, రాజ్యానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందుకనే ఆయన చంపేసింది.